హాయ్ అండి. నమస్తే. ప్రత్యూష 5వ భాగం. శ్రీహర్ష ప్రత్యూష గదిలో అల్మరాలో పుస్తకాల కోసం వెతుకుతున్నాడు. ప్రత్యూష సాహిత్యాభిమాని, హర్ష కూడా అంతే. ఇద్దరూ పోటీపడి తెలుగు, ఇంగ్లీష్ అని భేదం లేకుండా కనిపించిన పుస్తకమల్లా చదువుతారు. హర్ష శరత్చంద్రుని శ్రీకాంత్ నవల తీసుకుని తన గదిలోకొచ్చి కూర్చున్నాడు. యథాలాపంగా పేజీలు తిప్పుతున్న అతను పుస్తకంలోంచి జారిపడ్డ లెటర్ని చూసి ఆగిపోయాడు. ఆ లెటర్ మీద తన పేరు రాయబడి ఉండడం చూసి అతని భ్రుకుటి ముడిపడింది. తనకి ఈ లెటర్ ఎవరు రాసుంటారు? అతను సాలోచనగా లెటర్ చదవడం మొదలుపెట్టాడు. హర్ష, మీ లెటర్ అందింది. మీ లెటర్కి జవాబు ఏం రాయాలో, ఎలా మొదలు పెట్టాలో అర్థం కాక ఇన్నాళ్ళు జాప్యం చేశాను. ప్రేమానురాగాలు వ్యక్తమవుతున్న మీ జాబుని చదువుతుంటే మీరు నాతో సన్నిహితంగా ఉన్నట్టే అనిపిస్తుంది. ప్రత్యూషాన తూర్పు కొండలలో ఉదయించే సూర్యుడు, మెరిసే హిమబిందువులు, మీ కవితా ధోరణికి నవ్వొస్తుంది. మీరు ఊహాలోకంలో విహరిస్తున్నారు. ఊహలలో నుంచి బయటపడితే నిజం చేదుగా ఉంటుంది. ప్రత్యూషాన ఉదయించిన సూర్యుడు సంధ్యా సమయాన అస్తమించవలసిందే కదా? హర్ష, సూర్యుడు తూర్పున ఉదయించటం ఎంత నిజమో పడమట అస్తమించటం కూడా అంతే నిజం. అది ప్రకృతి ధర్మం. చావు పుట్టుకలు జీవికి ఎంత సహజం. వెన్నెల కరిగిపోతుంది, పూలు వాడిపోతాయి. ఏదో ఒకనాటికి కాలగర్భంలో అందరము కలిసిపోవలసిందే. 3 నాళ్ల ముచ్చటైన ఈ జీవితాల్లో ఎన్ని స్వార్థాలు, మరెన్ని కుతంత్రాలు, రాగద్వేషాలు. నాది అనే ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఇహం నుంచి పరానికి ప్రయాణిస్తున్నప్పుడు ఏమవుతాయి ఈ భవబంధాలన్నీ? మంచుకు తడిసిన కన్నె గులాబీ సౌందర్యాన్నే చూస్తున్నారు మీరు. కానీ ఆ గులాబీ చుట్టూ ఎన్ని ముళ్ళున్నాయో తెలుసా మీకు? సింధూర రాగరంజితమైన మృదువైన రేకులు కావవి. విధి చేసిన వికృత విన్యాసానికి బలైన కన్నె కంటి రక్తాశ్రువులు. హర్ష, మీ పాదాల కింద నలుగుతున్న పచ్చని పచ్చికలు, పూజకు నోచుకోని గడ్డి పువ్వుని చూస్తే మీ హృదయం కరిగిపోదు? వాసన లేని ఆ పువ్వుని ఎవ్వరూ కావాలను కోరుకదు? భగవంతుడి పాదపద్మాలను అలంకరించే అదృష్టం కోసం పరితపించిపోతూ నిరర్ధకమైన జీవితాన్ని గడుపుతూనే రాలిపోతుంది ఆ పిచ్చి పువ్వు. ఏదేదో రాసేస్తున్నాను కదూ. నా ఈ లెటర్ని చూస్తే మీకు ఆశ్చర్యంతో మతే పోతుందేమో. ప్రత్యూష ఇలా రాస్తుందేమిటా అని. ఉంటాను, మీ ప్రత్యూష. అతని చేతులలో నుంచి ఆ లెటర్ జారిపడింది. అతని నుదుట చిరుచెమటలు అలుముకోగా ఆశ్చర్యంగా, అపనమ్మకంగా ఆ లెటర్నే చూస్తున్నాడు. అతనికి నిజంగానే మతిపోయినట్లయింది. ఆ లెటర్ ప్రత్యూషే రాసిందా అని ఆశ్చర్యంతో తలమునకలవుతున్నాడు అతను. హర్ష మరోసారి ఆ లెటర్ని చదివాడు. మామూలుగా కుదురైన అక్షరాలతో పొందికగా ఉండే ప్రత్యూష దస్తూరి ఈ లెటర్లో వేరే విధంగా ఉంది. ఏదో హడావిడిలో రాసినట్లు, గీకినట్లు ఉంది. అతను విభ్రాంతిగా ఆ లెటర్ని మరలా చదువుతున్నాడు. ప్రతి వాక్యంలోనూ, అక్షరంలోనూ ఏదో వ్యక్తం చేయలేని బాధావేదనలు కనిపిస్తున్నాయి అతనికి. ఈ మధ్యకాలంలో ప్రత్యూష ప్రవర్తనలో కనిపిస్తున్న మార్పేదో సుస్పష్టంగా కనిపించినట్లయింది ఇప్పుడు. అతడు ఆ లెటర్ని మడిచి షర్టు జేబులో పెట్టుకున్నాడు. ఆలోచిస్తున్న అతనికి హఠాత్తుగా ఏదో స్ఫురించినట్లయి లేచి బయటకొచ్చాడు. హర్ష కాలింగ్ బెల్ నొక్కిన 2 నిమిషాలకి సుజాత వచ్చి తలుపు తెరిచింది. బావున్నారా? నేను గుర్తున్నానా? అతను ఆమెను చిరునవ్వుతో పలకరించాడు. సుజాత అతన్ని సంభ్రమంగా ఆహ్వానించింది. ఎప్పుడొచ్చారు మీరు బాంబే నుంచి? 15 రోజులైంది. మీరేమిటి రావడం మానేశారు? ప్రీతిని మర్చిపోయారేమిటి? హర్ష అక్కడున్న సోఫాలో కూర్చుంటూ అన్నాడు. ప్రత్యూష ప్రస్తావన రాగానే సుజాత ముఖం లానమవడం హర్ష గమనించకపోలేదు. ఆమె అతని ప్రశ్నకు జవాబివ్వకుండా మీరు కాఫీ తీసుకుంటారా, టీయా అని అడిగింది. ఇప్పుడేమీ వద్దు, నేను కాఫీ తీసుకుని వస్తున్నాను. పర్వాలేదు, కొంచెం కాఫీ తెస్తాను, సుజాత లోపలికి వెళుతూ అంది. హర్ష ఆమె తిరిగొచ్చే వరకు ఆమెతో తను మాట్లాడాలి అనుకున్నది రిహార్సల్స్ వేసుకుంటున్నాడు. సుజాత కాఫీ కప్పు అతని ముందుంచి తను కూడా కూర్చుంది. నేను ప్రీతి గురించి మీతో కాస్త మాట్లాడాలి అని వచ్చాను. హర్ష అలా అనగానే సుజాత ముఖంలో సంభ్రమం కదలాడింది. అవును, ఈ మధ్యకాలంలో మీరు ప్రీతిలోని మార్పును గమనించారా? సుజాత మౌనంగా తలదించుకుంది. సుజాత, నేను ప్రీతిని గురించి అనుమానంతో అడగడం లేదు, ఆందోళనతో అడుగుతున్నాను. ప్రీతిలో ఏదో మార్పు కనబడుతుంది. ఏదో తెలియని అంతర్మథనం కనిపిస్తుంది. ఆమెతో సన్నిహితంగా మసులుతున్న వాళ్లకు తప్ప అది తెలియదు. ప్రీతి ప్రవర్తన పూర్వానికి ఇప్పటికీ భిన్నంగా ఉంది. అంతేకాదు, ఆమె ఆలోచన సరళిలో కూడా ఏదో మార్పు కనిపిస్తుంది. ఆ మార్పు మానసిక పరిపక్వత నుంచి వచ్చింది అని నేను అనుకోవడం లేదు.
ప్రపంచం మీద, తన చుట్టూ ఉన్న మనుషుల మీద నమ్మకం పోయినట్లు. ఒక విధంగా చెప్పాలంటే ఆమె ఆలోచనలు చాలా దారుణంగా, పెర్వర్టెడ్గా ఉన్నాయి. ఆమెలోని ఈ మార్పు నన్ను భయపెడుతుంది. ప్రీతితో జీవితాన్ని పంచుకోవడానికి సంసిద్ధంగా ఉన్న నాకు ఆమెలోని ఈ మార్పు భయపెట్టడం సహజమే కదా. సుజాత, మీరు ప్రత్యూషకి ప్రాణ స్నేహితులు. ప్రత్యూషను గురించి మీకు తెలుసున్నంతగా మరెవ్వరికీ తెలియదేమో. తల్లిదండ్రులతోనూ తోడబుట్టిన వాళ్లతోనూ కూడా చెప్పుకోలేనివి స్నేహితులతో చెప్పుకోవచ్చు. ప్రీతి ఎందుకిలా మారింది, మీరేమైనా చెప్పగలరా? సుజాత అంది. ప్రత్యూష నాతో మనసు విప్పి ఏ మాట చెప్పలేదు. కానీ ఆమె ప్రవర్తనలో వచ్చిన మార్పుని నేను కూడా గమనించాను. గత కొద్ది రోజులుగా ఆమెలోని ఈ మార్పు ప్రాణ స్నేహితురాలైన నన్ను దూరం చేసుకుంది. సుజాత క్షణమాగి అంది. ప్రీతి 9th స్టాండర్డ్ నుంచి నా క్లాస్మేట్. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ తిరిగి ఆమె స్నేహం చల్లని మలయమారుతం వంటిది. బాల్యంలోని మా స్నేహం దినదిన ప్రవృద్ధి చెందుతూ వచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే ప్రీతికి నాకు మధ్య అరమరికలు లేవు. ఏదీ దాచకుండా ప్రతి విషయమూ నాతో చెప్పేది. అలాగే నేను కూడా. కానీ కొద్ది రోజులు బట్టి ఆమెలో ఏదో మార్పు కనిపించింది. స్నేహితులతో మాట్లాడడానికి ఇష్టపడేది కాదు. బయటికి రావడానికి విముఖత చూపేది. చైతన్య స్రవంతిలా ఉండే ప్రీతి స్తబ్దంగా మారిపోయింది. ఆమెలోని ఈ మార్పు నన్ను ఆందోళన పరిచింది. నేను ఎన్ని విధాలుగా ఆమెను ప్రశ్నించినా, ఆమె మనసుకు దగ్గర కావాలని ప్రయత్నించినా సఫలీకృతురాల్ని కాలేకపోయాను. ప్రీతి నన్ను ఎడంగా ఉంచడమే అందుకు కారణం. హర్ష జేబులోంచి లెటర్ తీయబోయి ఆగాడు. అది తనకి ప్రత్యూష రాసిన లెటర్. సుజాత ప్రీతికి ఎంత దగ్గర స్నేహితురాలైనా తనకి రాయబడ్డ లెటర్ని చూపించటం అనవసరం. అతడు ఆమెను చూస్తూ అడిగాడు, మీరు ప్రీతిని ఆఖరిసారిగా ఎప్పుడు కలుసుకున్నారు? సుజాత గుర్తు తెచ్చుకోవడానికి అన్నట్లుగా క్షణం ఆగింది. సెప్టెంబర్ 24న. ఆ రోజు నాకు ఇంకా బాగా గుర్తుంది. నేను ప్రీతిని చూడ్డానికి వెళ్ళాను. ప్రత్యూష నన్ను ఆదరంగా, ఆత్మీయంగా ఆహ్వానించింది. ఆమె ఆ మధ్యకాలంలో నాపై అంతటి ఆత్మీయతను వ్యక్తం చేయడం అదే మొదటిసారేమో. మర్చిపోయాను. ప్రీతి బర్త్డే నాడు శుభాకాంక్షలు అందచేయడానికి వెళ్ళాను. మీకు తెలిసే ఉంటుంది. ప్రీతికి ప్రతి బర్త్డేకి నాతో కలిసి భోజనం చేయటం అలవాటు. కానీ ఈసారి బర్త్డేకి ప్రీతి నన్ను భోజనానికి ఉండమనలేదు సరిగదా. నాతో చాలా మోభావంగా మాట్లాడుతూ నన్ను పరాయి మనిషిలా చూడడం మొదలుపెట్టింది. అది నాకు చాలా బాధని కలగచేసింది. ప్రీతి బర్త్డే తర్వాత మళ్ళీ మీరు ఆమెను కలుసుకోలేదా? లేదు. ప్రీతికి అనారోగ్యంగా ఉందని తెలిసింది. అదీ కాక ఆమె నాతో ప్రవర్తించిన తీరు బాధ కలగచేసింది. అందుకే ఆమెకు దూరమైపోయాను నేను. హర్ష ఆలోచనలు అనారోగ్యం అనే మాట చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. ఏమిటి ప్రీతికి అనారోగ్యం అని అడిగాడు. మీకు తెలీదా? విస్మయంగా అడిగింది సుజాత. నాకేం తెలీదు. ప్రీతి మానసిక అస్వస్థతకి లోనైంది కొన్నాళ్ళు. తన పేరు ప్రత్యూష కాదు సింధూరా అని అరవడం, తల్లిదండ్రుల్ని గుర్తించకపోవడం, వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. ఈ కారణంగా కొంత నేను ప్రీతికి దూరమైపోయాను. ఆమెకు బాగైందని తెలిసాక సెప్టెంబర్ 24న ఆమెను చూడడానికి వెళ్ళాను. ప్రీతితో మాటల సందర్భంలో మేమిద్దరము కలిసి చదువుకున్నప్పటి విషయాలు ప్రస్తావించాను. ఆమె ఆ సంభాషణ పట్ల పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఒకదానికొకటి పొంతన లేకుండా మాట్లాడడం ప్రారంభించింది. నాకైతే ఆ క్షణంలో నా ఎదురుగా ఉన్నది, నాతో మాట్లాడుతున్నది ప్రత్యూషేనా అనిపించింది. నేను ఎక్కువసేపు ఆమె దగ్గర కూర్చోలేకపోయాను. హర్ష నిదానంగా శ్రద్ధగా వింటున్నాడు. ప్రీతి కొన్నాళ్లు మానసిక అస్వస్థతకి లోనైంది అని సుజాత చెప్పిన మాటలే అతని చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. మేనమామ ఈ విషయాన్ని తనకెందుకు తెలియపరచలేదు? ఈ ప్రశ్న అతని మనసులో సుడితిరుగుతుంది. అతను సుజాత దగ్గర సెలవు తీసుకుని వచ్చేశాడు. సుజాత అతను వెళుతుంటే అలాగే చూస్తూ నిలబడిపోయింది. ఆమె మస్తిష్కంలో ఏవేవో ఆలోచనలు, జ్ఞాపకాలు కదులుతున్నాయి. ఆమెకు తను ప్రీతితో బజార్ నుంచి వస్తూ ఉండగా ఒకసారి జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది. ఆ రోజు తను ప్రీతి షాపింగ్ పూర్తయి ఇంటికొస్తున్నారు. ఇంతలో ఒక అగంతకుడు వచ్చి ప్రీతిని పలకరించాడు. హాయ్ ప్రీతి అంటూ. ప్రత్యూష ముఖం అతన్ని చూడగానే పాలిపోవడం తను స్పష్టంగా గమనించింది. ఫోటోలు అందాయా అని అడిగాడు అతను. ప్రీతి తల తిప్పలేదు. బాగా వచ్చాయి కదూ, మళ్ళీ అతనే అన్నాడు. ప్రత్యూష పరుగులాంటి నడకతో అతనికి దూరంగా వెళ్ళిపోయింది. తను ఆత్రంగా ఆమెను అనుసరించింది. ప్రీతి, ఏమిటి ఆ కంగారు అని తనంటున్నా ఆమె వినిపించుకోలేదు. ఆటో ఆపి ఎక్కేసింది. ఆమె మొహం చూస్తే అక్కడి నుంచి ఎప్పుడు బయటపడదామా అన్నట్లుగా ఉంది. ఎవరే అతను? దారిలో తను అడిగింది. ఎవడో రోడ్డు సైడ్ రోమియో, నిర్లక్ష్యంగా అంది ప్రత్యూష.
ఆమె మొహం చూస్తే అది అబద్ధమని తనకు తెలుస్తున్నా మరేమీ మాట్లాడలేకపోయింది తను. ఎవరా వ్యక్తి? ప్రీతి అతన్ని చూసి అంతగా బెదిరిపోవడానికి కారణం ఏమిటి? సమాధానం దొరకని ప్రశ్నలు మనసులో సుడితిరుగుతున్నాయి. ప్రతి చిన్న విషయాన్ని దాపరికం లేకుండా తనకు చెప్పుకునే ప్రీతి ఆ వ్యక్తిని గురించి తనకెందుకు నిజం చెప్పలేదు? తరువాత తను ఆ విషయాన్ని ప్రస్తావించిన మాట మార్చేసింది. రోజులు గడిచే కొద్దీ ఆమె తనను పరాయిదానిలాగే పరిగణించింది. సుజాత ఆలోచనల నుంచి తేరుకుంటూ అనుకుంది. తన ఆ సంఘటన గురించి శ్రీహర్షకి చెప్పకపోవడమే మంచిదైంది. అనవసరంగా లేనిపోని అపార్థాలకు తావిచ్చినట్లయ్యేది. అందులోనూ హర్ష ప్రీతితో జీవితం పంచుకోబోతున్న తరుణంలో ఏ చిన్న అపార్థమైనా జీవితాలనే చిన్నాభిన్నం చేస్తుంది. తొందరపడి ఆ విషయాన్ని చెప్పకపోవడమే మంచిదైంది అనుకుంది సుజాత. సుజాత దగ్గర నుంచి ఇంటికి వచ్చిన హర్ష సరాసరి మేనమామ దగ్గరకు వెళ్ళాడు. మావయ్య, ఈ లెటర్ చూడు. జేబులో నుంచి లెటర్ తీసి అందించాడు. ఏమిటిది అంటూ అందుకున్న చక్రవర్తి 2 లైన్లు చదవగానే మెరుపు తాకిడి తిన్నవాడిలా అయ్యాడు. ఈ లెటర్ ప్రత్యూషే రాసిందంటే నాకెందుకో నమ్మకంగా లేదు మావయ్య. చక్రవర్తి ముఖంలో మారుతున్న రంగుల్ని గమనిస్తూ అన్నాడు హర్ష. చక్రవర్తి ముఖం పాలిపోయింది. హర్ష అతి ప్రయత్నం మీద పిలిచాడు, వణుకుతున్న స్వరాన్ని స్వాధీనంలోకి తెచ్చుకుంటూ. అవును మావయ్య, ఇది ప్రీతి చేతిరాతలాగా లేదు. పోనీ ఏదో కంగారులో వేగంగా రాయడంతో ఇలా గీకేసినట్లుగా అక్షరాలు రాసిందే అనుకుందాం. ఇంత విరక్తిగా జీవితంలో అన్నీ పోగొట్టుకున్న అభాగ్యురాలిలా నిరాశాపూరితంగా ఈ లెటర్ని ప్రీతే రాసిందంటే నేను ఇంకా నమ్మలేకపోతున్నాను. బహుశా ఇది ప్రీతి మానసిక అస్వస్థతకి లోనైనప్పుడు రాసుంటుంది. చక్రవర్తి దోషిలా తలదించుకున్నాడు. ప్రీతి మానసిక వ్యాధికి గురైందని నేను విన్నది నిజమేనా మావయ్య? హర్ష, నన్ను క్షమించు బాబు. నీ నుంచి నిజం దాచాలని ప్రయత్నించాను. ప్రీతి మానసికంగా అస్వస్థురాలైంది ఈ మధ్య. సైకియాట్రిస్ట్ దాన్ని స్కీజీఫ్రెనియా అనే వ్యాధి లక్షణమని చెప్పి వైద్యం చేశారు. ప్రీతికి పూర్తిగా బాగయింది. ఈ విషయం తెలిస్తే నువ్వు దాన్ని పెళ్లి చేసుకోవేమో అన్న భయంతో నీ నుంచి నిజం దాచాను. ఎంత పిచ్చివాడి మావయ్య. అంత సంకుచితంగా ఆలోచించే కుసంస్కారిని కాదు నేను. ప్రీతితో పెళ్ళయ్యాక ఆ మానసిక వ్యాధి వస్తే ఆమెను వదిలేస్తానంటావా? ప్రీతి అంటే నాకెప్పుడూ ఇష్టమే. ఆ ఇష్టం ఎప్పటికీ తొలగిపోదు. చక్రవర్తి తేలికపడ్డ మనసుతో తృప్తిగా నిట్టూర్చాడు. అతని చేతిలో ఉన్న లెటర్ని చించి ముక్కలు చేశాడు. హర్ష, ఆ మానసిక వ్యాధి రావడం ప్రత్యూష జీవితంలో ఒక పీడకల లాంటిది. ఇప్పుడు ప్రీతి మానసికంగా శారీరకంగా కూడా సంపూర్ణ ఆరోగ్యవంతురాలు. నువ్వు గతాన్ని మర్చిపోయి ప్రీతితో గడపబోయే నూతన జీవితానికి నాంది పలుకు. ఆప్యాయంగా మేనల్లుడి భుజం తట్టి చెప్పాడు. మధ్యాహ్నం 3 గంటలు దాటింది. శీతాకాలపు ఎండ వెచ్చగా ఉంది. శ్రీహర్ష విశ్రాంతిగా పడుకుని పుస్తకం చదువుకుంటున్నవాడల్లా హఠాత్తుగా టైం చూసుకుని కిందకొచ్చాడు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. అతను పైనుంచి రాగానే వంట మనిషి కాఫీ తెచ్చిచ్చింది. కాఫీ తాగుతూ మావయ్య ఇంట్లో లేడా అని అడిగాడు. లేరు బాబు, అమ్మగారు అయ్యగారు కలిసి స్నేహితులింటికి వెళ్ళారు. ప్రీతి? అమ్మాయి గారు బజారుకు వెళ్లారు. త్వరగా వచ్చేస్తానని మిమ్మల్ని రెడీగా ఉండమని చెప్పారు. సాయంకాలం రవీంద్ర భారతిలో డ్యాన్స్ ప్రోగ్రాం ఉందట. సరేలే అన్నాడతను. అతను ముఖం కడుక్కుని వచ్చి హాల్లో కూర్చుని పేపర్ చూస్తున్నాడు. వంట మనిషి మార్కెట్కి వెళ్ళి కూరలు తెస్తానని వెళ్ళింది. హఠాత్తుగా నిశ్శబ్దంగా ఉన్న ఆ ఇంట్లో అతనికి ఏదో శబ్దం వినిపించింది. అతను ఉలిక్కిపడి నిఠారుగా అయ్యాడు. శ్రద్ధగా ఆలకిస్తున్నట్టుగా ఆ శబ్దం విన్నాడు. కాలి మువ్వల శబ్దం. నిశ్శబ్దంగా ఉన్న ఆ ఇంట్లో ఆ శబ్దాన్ని అతను స్పష్టంగా వినగలిగాడు. కొద్దిసేపయ్యాక మళ్లీ వినిపించింది. మువ్వల శబ్దం కాదు, గాజుల గలగల. అతను ఒక ఊదుటున సోఫాలో నుంచి లేచి వరండాలోకొచ్చి చూశాడు. అతను ఊహించినట్లుగా ఆ శబ్దం బయట నుంచి వచ్చింది కాదు. తోటమాలి కొమ్మల్ని కత్తిరిస్తున్నప్పటి కత్తెర శబ్దం మాత్రం వినిపించింది. హర్ష తిరిగి లోపలికొచ్చాడు. ఈసారి బీరువా తెరిచిన శబ్దం అయింది. అతని గుండె ఒక్కసారి ఆగి మళ్లీ రెట్టింపు వేగంతో కొట్టుకోవడం ప్రారంభించింది. గదిలో బీరువా తెరుస్తున్నదెవరు? ఎవరూ లేని ఈ ఇంట్లోకి దొంగయి ఉంటాడా? గాజుల శబ్దం వినిపిస్తుందంటే ఖచ్చితంగా ఆడదొంగే అయి ఉంటుంది. అతనికి హఠాత్తుగా 4 రోజుల క్రిందట తన పర్సులో డబ్బు మాయమవ్వడం గుర్తుకొచ్చింది. ఆ రోజు కుముదినీదేవి పని మనిషి ఆ డబ్బు దొంగిలించింది అని దానిని తిట్టి పనిలో నుంచి మాన్పించేయడం గుర్తుకొచ్చింది. మరి ఇప్పుడు ఈ కొత్త దొంగ ఎవరు? అతనికి తను ఆలోచిస్తూ కూర్చుని అనవసరంగా జాప్యం చేస్తున్నాను అనిపించింది. దొంగ ఎవరు అన్నది అప్రస్తుతం. రెడ్ హ్యాండెడ్గా పట్టుకు తీరాలి.
హర్ష ఓ కంగలో మేడపైకి వెళ్లి బీరువాలోంచి పిస్టల్ తీసి గబగబా కిందకొచ్చాడు. దొంగ వీధి గుమ్మంలోంచి పారిపోకుండా జాగ్రత్త తీసుకుంటూ వీధి తలుపు మెల్లగా శబ్దం కాకుండా గడియ పెట్టాడు. తరువాత పిస్టల్ పట్టుకుని మేనమామ గది ముందు ఆగాడు. శబ్దం ఆ గదిలో నుంచే వస్తుంది. అతను ఒక క్షణం ఆగి దగ్గరగా వేసి ఉన్న తలుపు తోశాడు. అక్కడ ఆ గదిలో బీరువా తెరిచి ఒక యువతి ఏదో వెతుకుతుంది. వెనుతిరిగి నిలబడి ఉండడం వల్ల ఆమె ఎవరైంది అతను గుర్తుపట్టలేకపోయాడు. హఠాత్తుగా తలుపు తెరుచుకోగానే ఆమె ఉలిక్కిపడి వెనుతిరిగిపోయింది. డోంట్ మూవ్, హ్యాండ్స్ అప్! పిస్టల్ గురిచూస్తూ కరుగ్గా అన్నాడతను. ఆ యువతి చేతులు పైకెత్తి నిలబడింది. హర్ష పిస్టల్ అలా పట్టుకుని ఆమె దగ్గరకు నడిచాడు. పిస్టల్ మొనని ఆమె వీపుకు ఆనించి రెండవ చేత్తో ఆమె భుజం పట్టి తన వైపుకు తిప్పుకున్నాడు. ఆమె మొహంలోకి చూసిన అతను అప్రయత్నంగా 2 అడుగులు వెనక్కి వేశాడు. అతని చేతిలోని పిస్టల్ జారి కింద పడింది. అతని ముఖం వెలవెలబోయింది. అతని ముఖంలో మారుతున్న రంగులని గమనిస్తూ కోపంగా చూసింది ప్రత్యూష. పెద్ద డిటెక్టివ్ల ఫోజు నువ్వును. ఎక్కడ నన్ను షూట్ చేస్తావో అని హడలి చచ్చాను. దొంగల్ని వెంటాడే జేమ్స్ బాండ్లా పిస్టల్ పట్టుకుని తను దొంగ అనుకుని ఎవరిని పట్టుకున్నాడో తెలిసి హర్షకి నవ్వొచ్చింది. షాపింగ్ నుంచి ఎప్పుడొచ్చావు నువ్వు? ఇప్పుడే. షాపింగ్కి వెళ్తూ డబ్బు పట్టుకు వెళ్ళడం మర్చిపోయాను, అందుకని మళ్ళీ వెనక్కొచ్చాను. ప్రత్యూష బీరువా లాకర్లో ఉన్న డబ్బులో నుంచి 10,000 తీసి లెక్కపెట్టి బ్యాగులో వేసుకుంది. ఎంత? 10,000? ఏం కొంటావు? అప్రయత్నంగా అడిగాడు. చీరలు. బీరువా మూసి తాళం వేస్తూ అంది. మై గాడ్, 10,000 పెట్టి చీరలా? ఇలా అయితే నీ చీరల ఖర్చుకి నా సంపాదన సరిపోదు. ఏ బ్యాంకో దోచుకురావాలి అల్లరిగా అన్నాడు. నీ సంపాదనతో నువ్వు జనతా చీర కొనిచ్చినా కట్టుకుంటాను, సరేనా? అభయమిస్తున్నట్టు అంది. నేను వెళ్ళి 1 గంటలో వచ్చేస్తాను. పద, నేను వస్తాను అన్నాడు హర్ష. నువ్వా? వద్దులే. ఆడవాళ్లతో బజారుకి, మగవాళ్లతో పెళ్లికి వెళ్ళకూడదంటారు. ప్రత్యూష పక్కున నవ్వేస్తూ అంది. హర్షకి ఆమెతో కలిసి వెళ్ళాలి అని ఉంది. కానీ ప్రీతి ఒకసారి తిరస్కరించాక ఆమెతో వెళ్ళడానికి అతని స్వాభిమానం అడ్డొచ్చింది. అతను ప్రత్యూష వెళ్ళిపోయాక తిరిగొచ్చి హాల్లోనే కూర్చున్నాడు. చెప్పినట్టుగానే గంటలో వచ్చింది ప్రత్యూష. అయ్యిందా షాపింగ్? నవ్వుతూ అడిగాడు అతను. షాపింగ్కి వెళ్ళి అట్నుంచే బ్యూటీ పార్లర్కి వెళ్ళి వస్తున్నాను. ఇంకా ఇలాగే కూర్చున్నావే? పద, త్వరగా రెడీ అవ్వు. రవీంద్ర భారతిలో యామిని కృష్ణమూర్తి డ్యాన్స్ ప్రోగ్రాం ఉంది. డాడీ మనిద్దరినీ వెళ్ళమన్నారు. ప్రత్యూష హడావిడి పెట్టింది. శ్రీహర్ష యథాలాపంగా ప్రత్యూష వైపు చూశాడు. వెంటనే అతని భ్రుకుటి ముడిపడింది. గంట క్రితం చీరతో బయటికి వెళ్ళిన ఆమె ఇప్పుడు జీన్స్ షర్ట్లతో ఎలా వచ్చింది? అతనికి బుర్ర బద్దలు కొట్టుకున్న ఆ విషయం అర్థం కాలేదు. ప్రోగ్రాంకి వెళ్లే హడావిడిలో తరువాత అతను ఆ విషయం మరిచిపోయాడు. అనాథాశ్రమం ముందు టాక్సీ ఆగింది. డోరు తెరుచుకుని అత్యంత ఆధునికంగా అలంకరించుకున్న ఒక యువతి దిగింది. జీన్స్ షర్ట్లలో ఉన్నది ఆ యువతి. నుదుటిని చాలా భాగం కప్పేస్తున్న జుట్టు, కళ్లకు నల్లటి కూలింగ్ గ్లాసెస్ ధరించి ఉండడం వల్ల ఆమె రూపురేఖలు గుర్తుపట్టలేనట్లున్నాయి. ఆమె వెనుక డ్రైవర్ కొన్ని ప్యాకెట్లు మోసుకుంటూ నడుస్తున్నాడు. ఆమె రూపలావల్యాలను నోరు తెరుచుకుని చూస్తున్నాడు దయానంద్. చాలాసేపటి తరువాత అతనికి ఆ యువతిని ఆహ్వానించాలి అని స్ఫురించింది. నమస్తే మేడం, రండి, లోపలికి రండి. ముఖమంతా నవ్వు పులుముకుని ఆహ్వానించాడు. ఆమె హుందాగా నడిచొచ్చి ఆఫీస్ రూమ్లో కూర్చుంది. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ మేడం? వినమ్రంగా అడిగాడు. మిస్టర్ దయానంద్, నేను ఒక చిన్న పని మీద వచ్చాను. మీ ఆశ్రమంలోని వాళ్లకు బట్టలు ఇవ్వాలి అని వచ్చాను. తెలుగు మాట్లాడడం రానట్టుగా పట్టి మాట్లాడుతుంది ఆ యువతి. మీ సంతోషమే మాకు ఆనందదాయకం మేడం. దయానంద్ హడావిడిగా లేచి వెళ్ళి కూల్ డ్రింక్స్ తెప్పించాడు. ఆశ్రమంలోని వాళ్ళందరికీ ఆఫీస్ రూమ్ దగ్గరకు రమ్మని పురమాయించాడు. దయానంద్ గారు, నేనేదో గొప్పదాన్నని పెద్ద దానం చేస్తున్నానని నేను అనుకోవడం లేదు. నాకు లెక్క కట్టలేని సిరి సంపదలున్నాయి. వాటిలో కొంత భాగాన్నైనా ఈ అభాగ్యులకి అందచేయాలి అన్న తపన నాది. నేను ఎవరినో మీ ఆశ్రమవాసులకు తెలియనవసరం లేదు. ఈ బట్టలు వాళ్లకు అందజేసి రండి, నేను ఇక్కడే కూర్చుంటాను. ఆమె డ్రైవర్ తన పక్కన పెట్టిన బట్టల ప్యాకెట్లను చూపించింది. విరాళంగా 10 రూపాయలు ఇచ్చిన గొప్పగా అతిశయాన్ని ప్రదర్శించుకునే మనుషుల్నే చూసిన దయానంద్కి అది వింతగా అనిపించింది. అతను మరేమీ మాట్లాడకుండా ఆ ప్యాకెట్లను తీసుకువెళ్లి బయట ఆవరణలో నిలబడ్డ వాళ్లకు పంచాడు. తమకు అందజేయబడ్డ బట్టల్ని చూసుకున్న వాళ్ల ముఖాలు ఆనందంతో వెలిగిపోయాయి. ఆ బట్టలను చూసిన దయానంద్కి మతిపోయింది. మగవాళ్లకి ఖరీదైన ధోవతులు, రెడీమేడ్ షర్టులు, ఆడవాళ్లకు ముచ్చటైన చీరలు, జాకెట్ బట్టలు.
ఎప్పుడు ఆశ్రమం వాళ్ళిచ్చే ముతక బట్టలు కట్టుకునే అభాగ్యులకి ఆ ఖరీదైన దుస్తుల్ని చూసుకుని తమ అదృష్టానికి తామే మురిసిపోయారు. వారి ముఖాలలో తాండవిస్తున్న ఆనందాన్ని కిటికీ దగ్గరగా నిలబడ్డ ఆమె తడికళ్లతో చూస్తుంది. దాదాపు అక్కడంతా సద్దుమణిగి నిర్మానుష్యమయ్యాక ఆమె లేచి బయలుదేరింది. హుందాగా నడిచి వెళ్ళిపోతున్న ఆమెను అయోమయంగా చూస్తూ ఆమె వ్యక్తిత్వాన్ని ఎలా అంచనా వేయాలో అర్థం కానట్లు ఉండిపోయాడు దయానంద్. దయానంద్ స్కూటర్ స్టాండ్ వేసి హుషారుగా ఏలవేసుకుంటూ మేడమెట్లు ఎక్కబోతూ ఉండగా ఇల్లుగల ఆవిడ పిలిచింది. ఇదిగో నాయనా, నీకోసం మీ మేనమామగారు అమ్మాయి వచ్చింది. అతను 2 మెట్లు దిగి వెనక్కి వచ్చాడు. ఎవరొచ్చారు? ప్రధ్యాసగా ఉండి ఆవిడ చెప్పింది వినిపించుకొని అతను అడిగాడు. మీ మామయ్య గారు అమ్మాయి. నాకు మామయ్యలెవరూ లేరే? విచిత్రంగా చూస్తూ అడిగాడు. లేరా? మరి నీకు మామయ్య కూతుర్నవుతాను అని చెప్పిందే. ఒకవేళ నేనే పరధ్యాసగా వినుంటానేమో. ముసలావిడ సన్నగా గొణుక్కుంది. దయానంద్ పైకి వెళ్ళి తలుపు తాళం తీద్దామని జేబులో చూస్తే తాళాలు లేవు. తను ప్రొద్దుట బయటకు వెళ్తూ తాళం చెవులు ఇంటావిడికి ఇచ్చిన విషయం గుర్తుకొచ్చి మరలా కిందకొచ్చాడు. ముసలావిడ అతనికి తాళం చెవులు ఇస్తూ, ఆ అమ్మాయి నీ గది తాళాలు కావాలంటే ఇచ్చాను నాయనా. అయితే ఆమె మీ మామయ్య కూతురు కాదన్నమాట. మరి స్నేహితురాలా? కుతూహలంగా అడిగింది. దయానంద్ గుండె గుబేల్ మంది. ఇంటికి ఎవరొచ్చుంటారు? ఈ ముసలావిడ తాళం చెవులు ఇచ్చానని చెబుతుంది. కొంపదీసి దొంగ కాదు కదా. ఈ రోజుల్లో ఆడదొంగలు ఎక్కువైపోయారు. తన మామయ్య కూతుర్నని చెప్పి దర్జాగా తాళం చెవులు తీసుకుని ఇల్లు దోచుకుపోలేదు కదా. అతనికి ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. ఒక్క అంగలో పైకి వచ్చి తలుపు తాళం తెరిచాడు. ఆదుర్దాగా అల్మరా, బీరువా అన్నీ తెరిచి చూసుకున్నాడు. ఎక్కడ పెట్టిన వస్తువులు అక్కడే ఉన్నాయి. అతను రిలీఫ్గా నిట్టూర్చాడు. అతనికి హఠాత్తుగా ఆ ఉదయం తన గర్ల్ ఫ్రెండ్ రాణికి సాయంకాలం రమ్మని చెప్పిన విషయం గుర్తుకొచ్చింది. ఇంటికొచ్చింది రాణి అన్నమాట. తన కోసం ఎదురు చూసి విసిగిపోయి వెళ్ళిపోయి ఉంటుంది. త్వరగా స్నానం చేసి రాణితో మంచి హోటల్కి వెళ్ళి అట్నుంచే సెకండ్ షోకి వెళ్ళి రావాలి. దయానంద్ చురుగ్గా బట్టలు మార్చుకుని లుంగీ కట్టుకుని బాత్రూంలోకి వెళ్ళాడు. గేజర్ ఆన్ చేశాడతను. మరుక్షణం కెవ్వుమన్న కేక అతని స్వరం నుంచి వెలువడింది. బాత్రూంలో కరెంటు షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల దయానంద్ చనిపోయాడు. ఆ సాయంకాలం స్నానం చేసి గర్ల్ ఫ్రెండ్తో ఖుషి చేయడానికి వెళ్దామని బాత్రూంలోకి వెళ్ళిన అతడు ప్రమాదవశాత్తు షాక్ కొట్టి అప్పటికప్పుడే మరణించాడు. మర్నాడు ఉదయం పని మనిషి పైకి వెళ్ళి బాత్రూంలో వెల్లకిలా పడి ఉన్న దయానందని చూసింది. ప్రేతకళ నింపుకుంది అతని ముఖం. ముఖంపై ఏగలు వాలుతున్నాయి. ఆ భయానక దృశ్యం చూసి పని మనిషి పెడబొబ్బలు పెట్టుకుంటూ కిందకొచ్చింది. దయానంద్ మరణవార్త పిడుగుపాటులా ధ్వనించింది చక్రవర్తికి. అతడు తన కుడి భుజాన్ని ఎవరో నరికినట్లు బాధపడ్డాడు. ఆశ్రమ బాధ్యతను తన భుజస్కంధాలపై ఉంచుకుని అన్నిటా తనకు చేదోడు వాదోడుగా ఉండే అతడు ఆకస్మికంగా మరణించడం అతనికి తీరని మనస్తాపాన్ని కలిగించింది. దయానంద్ తరువాత మళ్లీ అంత సమర్థవంతంగా ఆశ్రమ బాధ్యతను నిర్వర్తించేవారు ఎవరా అన్న ఆలోచనలో పడిపోయాడతను. శ్రీహర్ష ఊళ్ళోకొచ్చాడు. జేమ్స్ చెప్పాడు. ఎప్పుడు? అడిగాడు సుందర్. ఎప్పుడొచ్చాడో తెలియదు గాని నేను ఇవాళే చూశాను. చక్రవర్తి ప్రత్యూష హర్షల పెళ్లికి ముహూర్తం పెట్టించాడట. మంచిదే. పెళ్లికి వెళ్ళి అక్షింతలు జల్లి ఆశీర్వదించాలి మామూలుగా అన్నాడు. ఏ మగవాడికైనా తను పెళ్లి చేసుకోబోతున్నది ఆఘ్రాణిత పుష్పాన్ని అని తెలిస్తే వాడి ఫీలింగ్స్ ఎలా ఉంటాయంటావు? జేమ్స్ సుందర్ కళ్ళలోకి చూస్తూ అడిగాడు. ఆ క్షణంలో అతని కళ్ళలో కనిపించిన భావాన్ని పసిగట్టిన సుందర్ ముఖంలో పైశాచిక ఆనందం కలిగింది. హర్షకి ఫోన్ చేయనా? వద్దులే. హఠాత్తుగా చెప్తే షాక్ తింటాడు పాపం. పోనీ లెటర్ రాస్తే? ఇది బాగోలేదు. సాక్ష్యాధారాలు మన దగ్గరుండగా ఫోన్లు లెటర్లు ఎందుకు? గుడ్ ఐడియా. సుందర్ హుషారుగా ఏలవేశాడు. కానీ ఎలా? హర్ష ఊళ్ళోకొచ్చాక ఒక్కసారైనా మన దగ్గరికి రాలేదే. వస్తాడు, నాకు ఆ నమ్మకం ఉంది అన్నాడు జేమ్స్. హలో శ్రీహర్ష, వెల్కమ్. సుందర్ ఆడంబరంగా ఆహ్వానించాడు. హర్ష చిరునవ్వుతో పలకరించాడు. ఎలా ఉన్నావు? ఇదిగో ఇలా. ఎప్పుడొచ్చావు బాంబే నుండి? 10 రోజులైంది. హర్ష సోఫాలో కూర్చుంటూ అక్కడున్న జేమ్స్ వంక ఎవరన్నట్టు చూశాడు. సుందర్ సైగను గ్రహించి జేమ్స్ జానీవాకర్ బాటిల్తో వచ్చాడు. ఇతను జేమ్స్ అని నా కుడిభుజం లాంటివాడు. ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్. జేమ్స్ని పరిచయం చేశాడు సుందర్. గ్లాడ్ టు మీట్ యూ. కరచాలనం చేశాడు శ్రీహర్ష. జేమ్స్ గ్లాసులోకి ద్రవాన్ని వంపి ఐస్ క్యూబ్స్ వేసి హర్షకి సుందర్కి అందించి తను ఒకటి తీసుకున్నాడు. కొత్త క్యాసెట్లు ఏమైనా వచ్చాయా?
సిప్ చేస్తూ అడిగాడు హర్ష. మొన్ననే ఒక క్యాసెట్ తెప్పించాను. ఐ థింక్ యు విల్ లైక్ ఇట్. సుందర్ హర్ష గ్లాస్ మళ్ళీ నింపబోయాడు. ఈకొద్దు. కంపెనీ కోసం అప్పుడప్పుడు తాగే అలవాటున్న హర్ష తిరస్కరించాడు. జేమ్స్, ఆ క్యాసెట్ తీసుకురా, గ్లాస్ నింపుకుంటూ అన్నాడు సుందర్. జేమ్స్ లోపలికి వెళ్ళి క్యాసెట్ తెచ్చి వీసీఆర్లో ఫిక్స్ చేశాడు. వీడియో ఆన్ అయింది. టీవీలో సినిమా మొదలైంది. స్త్రీ పురుషుల శృంగారాన్ని బాహాటంగా చిత్రీకరించిన బ్లూ ఫిల్మ్ అది. పచ్చి శృంగారంతో కూడిన ఆ ఫిల్మ్ చూసిన వాళ్లకు ఎవరికైనా మనశ్శరీరాలు స్వాధీనం తప్పడం సహజం. బ్లూ ఫిలిమ్స్ చూసే అలవాటున్న హర్ష అతి మామూలుగా చూస్తున్నాడు. సోఫా వెనక్కి వాలి ఫిల్మ్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్న అతను ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. నమ్మశక్యంగాని దృశ్యాన్ని చూస్తున్నట్టుగా అతని కళ్లల్లో ఆశ్చర్యం, అపనమ్మకం ప్రతిఫలిస్తున్నాయి. అతను ఒక్కసారిగా నిఠారుగా అయ్యాడు. తెర మీద ఒక యువతి ఒంటి మీద నూలుపోగు లేకుండా స్నానం చేస్తుంది. శ్రీహర్ష పెదవులు తడారాయి. ఏసీ రూంలో కూర్చున్న అతని శరీరం స్వేదమయమైంది. అతను రెప్పవాల్చకుండా ఆ యువతనే చూస్తున్నాడు. క్లోజప్లో ఆ యువతి గుండెలు నగ్నంగా మెరుస్తుంటే నున్నని మోకాళ్లు కనిపిస్తున్నాయి. ప్రవ్రాఖ్యుడి వంటి వాడినైనా కవ్వించి రెచ్చగొట్టే ఆ అందాలను కాదు అతను చూస్తున్నది. ఆ యువతి ముఖంలో చిరపరిచితమైన పోలికలను వెదుక్కుంటున్నాడతను. తెర మీద దృశ్యం మారింది. ఆ యువతిని ఒక పురుషుడు ఆక్రమించుకుంటున్నాడు. ఆమె కళ్ళు మత్తుతో సోలిపోతున్నాయి. ఆ మత్తు కేవలం కామోద్రేకం వల్ల సంభవించింది కాదని, విస్కీ మత్తు దానికి తోడైందని హర్షకి తెలుసు. అతను నిశ్చేష్టగా కూర్చుండిపోయాడు. ప్రీతి, ప్రీతి, అతని మనసు ఘోషిస్తుంది. హర్ష ఒక ఉదుటన లేచి క్యాసెట్ని రీప్లే చేశాడు. అతని ముఖంలోని ఉద్విగ్నతని, ఆందోళనని నవ్వుముఖంతో గమనిస్తున్నాడు సుందర్. హర్ష మస్తిష్కం మొద్దుబారిపోయింది. మెదడులో ఏదో కరడుగట్టిన స్తబ్దత, భూమ్యాకాశాలు ఏకమైన అనుభూతి. చాలాసేపు అలాగే కూర్చుండిపోయాడు. అతను ఉన్నట్టుండి లేచాడు. కూర్చో, ఎందుకలా ఉన్నావు? సుందర్ హర్ష భుజంపై చెయ్యి వేశాడు. వెళ్తాను, ఆ క్యాసెట్ ఒక్కసారి కావాలి. అతని ముఖం రాయి కంటే కఠినంగా ఉంది. జేమ్స్ సుందర్ సైగను గ్రహించి క్యాసెట్ తీసిచ్చాడు. సుందర్ అతను వెళ్తున్న వైపు చూస్తూ నిలబడ్డాడు. అతని పెదవులపై క్రూరమైన చిరునవ్వు మెరుస్తుంది. క్రమంగా అది ముఖమంతా ఆవరించుకుంది. సుందర్ ఇంట్లో నుంచి బయటకు వచ్చిన హర్ష దారిలో కనిపించిన వైన్ షాప్ ముందు కారాపి విస్కీ బాటిల్ కొనుక్కున్నాడు. అతనికి తన చుట్టూ ఉన్న ప్రపంచమంతా తనని చూసి విరగబడి నవ్వుతున్నట్లు అనిపిస్తుంది. ఏదో కసి, ఎవరినో చంపేయాలి అన్నంత ఉద్రేకం. అతను ఎంత ప్రధ్యాసగా ఉన్నాడంటే 2 సార్లు అతను డ్రైవ్ చేస్తున్న కారు ఎదురుగా వస్తున్న వాహనాలకు డాష్ ఇవ్వబోయింది. అతను ట్యాంక్ బండ్ వైపు కారు పోనిచ్చాడు. కారాపి ఒంటరిగా చాలాసేపు కూర్చున్నాడు. అతని మనసంతా శూన్యంగా ఉంది. చుట్టూ ఉన్న మనుషులు మేకతోలు కప్పుకున్న పులుల్లా కనిపిస్తున్నారు. ఏ అందమైన యువతిని చూసినా అతనికి ప్రత్యూషే కనిపిస్తుంది. గంట కిందట తను చూసిన ఫిలిం రీళ్లు అతని కళ్ల ముందు కదలాడుతున్నాయి. ఒంటి మీద నూలుపోగైనా లేకుండా దిగంబరంగా ఎలా నటించగలిగింది? సిగ్గు విడిచి పరపురుషుడికి తన శరీరాన్ని ఎలా అర్పించుకోగలిగింది? ఆ ఫిలింని వందలాది ప్రజలు చూస్తారన్న ఇంగితం లేకపోయిందా? ఇంత నీతిబాహ్యంగా ప్రవర్తించి కూడా తలెత్తుకుని ఎలా తిరగలుగుతోంది? ఛీ, ఆలోచించకూడదు. అపవిత్రురాలు, వ్యభిచారిణి. అతను జుగుప్సగా కంపరంగా అనుకున్నాడు. ఆలోచనలతో తల పగిలిపోతుంటే తలని 2 చేతులతో అదుముకున్నాడు శ్రీహర్ష. తర్వాత చాలాసేపటికి లేచి ఇంటిదారి పట్టాడు. అతని ఇంటికొచ్చేసరికి ప్రత్యూష ఎదురొచ్చింది. అబ్బా, ఇందాకటి నుంచి నీకోసం ఎదురు చూస్తుంటే ఇప్పటికొచ్చావా? ఆకలి దంచేస్తుంది, త్వరగా రా, అన్నం తిందాం అంది. హర్ష సమాధానం చెప్పకుండా పైకి నడిచాడు. అశాంతి, ఆవేదన అతని మనసును నలిబిలి చేస్తున్నాయి. అమ్మగారు భోజనానికి రమ్మంటున్నారు బాబు, పనివాడొచ్చి పిలిచాడు. ఆకలిగా లేదు, తిననన్నానని చెప్పు. కళ్ళు మూసుకుని బదులిచ్చాడు. 2 నిమిషాలు గడవకముందే గదిలో లైటు వెలిగింది. హర్ష ముఖం చిట్లిస్తూ కళ్ళు విప్పాడు. ప్రత్యూష ఎదురుగా నిలబడి ఉంది. భోజనం చేయనన్నావట అంది. ఆకలిగా లేదు అన్నాడు పొడిగా. నీకోసం నేను భోజనం చేయకుండా ఎదురు చూస్తున్నాను తెలుసా? రా, కొంచెం పెరుగన్నమైనా తిందువుగాని. వద్దని చెప్పానుగా, మొహం చిట్లిస్తూ అన్నాడు. ఏమ్మా, అలిగావా? ప్రీతి చెట్టుకుని ముందుకు వంగి అతడి పెదవుల్ని తాకింది. గొంగళి పురుగు పాకినంత కంపరంగా ఆమెను విదిలించి లేచి కూర్చున్నాడు హర్ష. ప్లీజ్, నీకు పుణ్యం ఉంటుంది, నన్ను కొంచెంసేపు ఒంటరిగా వదిలే. ప్రత్యూష అప్పుడు అతని ముఖాన్ని పరీక్షగా చూసింది. అతని ముఖం మామూలుగా లేదు. ఏమై ఉంటుంది? పోనీ పాలు పంపిస్తానుండు.
ఏమీ తినకుండా ఉంటే ఎలా? క్షణంలో పంపిస్తాను, నిద్రపోకే. ప్రత్యూష గబగబా కిందకు వెళ్ళింది. హర్ష అతను ఏం చేయాలో ఆ క్షణంలోనే నిర్ణయం చేసుకున్నాడు. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇక ఈ ఇంట్లో ఒక క్షణం కూడా ఉండలేడు. అతను ప్రత్యూష పంపించిన పాలు సింకులో పారబోసి విస్కీ బాటిల్ని ఓపెన్ చేశాడు. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.